అమ్మా, నీ ప్రేమే నా మొదటి ప్రార్థన. అయ్యప్ప స్వామి ద్వారా నీ జ్ఞాపకాలు ఈ ఆర్యన్ పాటలో జీవించాయి. మిస్ యూ అమ్మా. స్వామి, శబరిమలలో మాలికాపురుత్తమ మన అయ్యప్పను పెళ్లి చేసుకోవడం కోసం వేచి ఉంది. మన అయ్యప్ప కూడా మాలికాపురుత్తమకు వాగ్దానం చేశాడు. కానీ ఈ కలియుగంలో లక్షలాది అయ్యప్ప భక్తులు ప్రతి సంవత్సరం మొట్టమొదటిసారిగా అయ్యప్ప మాల ధరించి కన్యస్వామిగా మన అయ్యప్పను దర్శించుకుంటున్నారు. శివ, ఈ లోకంలో అయ్యప్ప మాల ధరించిన ప్రతి మనిషి అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఎలా ప్రేరణ పొందుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు చెప్పండి స్వామి. దేవి, ఇది కలియుగం. ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది. కలి ప్రభావం పడిన ప్రతి నరమానవుడు అరిషడ్వర్గాలను జయించలేక అనేక పాపాలు చేసి నరకవాసం పొందుతున్నాడు. ఒకానొక యుగంలో మానవులు దానవులు విడివిడిగా ఉండేవారు. కానీ ప్రస్తుత కలియుగంలో మానవుడే దానవుడుగా మారి దారుణాలు చేస్తున్నాడు. ఒక మానవుడు తనలో ఉన్న రాక్షసుణ్ణి చంపాలి అంటే అది అరిషడ్వర్గాలను జయించడమే. అది జరగాలి అంటే శరీరం, బుద్ధి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అది సాధారణ మానవుడు ఎవ్వరూ చేయలేరు. అందుకే మన అయ్యప్ప మాలను ధరించి బ్రహ్మచర్యం పాటించి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాటి మనిషిలో భగవంతుణ్ణి చూడాలి. అలా చేసిన వారిని మన అయ్యప్ప అనుగ్రహించి కలి ప్రభావం పడకుండా చూస్తాడు. శనిదేవుని దృష్టి నుంచి రక్షిస్తాడు. శనిదేవుని దృష్టి పడిన ప్రతి ఒక్కరూ చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటి కథే ఒకటి చూపిస్తాను చూడు. ఒక ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఉన్న చోటే భూమి కూలినట్టు, ఉన్నట్టుండి ఊపిరి ఆగినట్టు ఉంటుంది. కదిలిపోతున్న కాలం ఒక్కసారిగా ఆగిపోతే బాగుండు. ఇదంతా నిజం కాకపోతే బాగుండు. ఇదే ఆలోచన. ఈ ఆలోచనలంతా మా అమ్మ కోసం. ఇప్పటి వరకు నాకు ఏది దక్కినా దక్కకపోయినా నేను ఓడినట్టు అనుకోలేదు. కానీ ఇప్పుడు మా అమ్మ అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతుంది అన్న ఆలోచన నన్ను చచ్చిపోయేలా చేస్తుంది. మా అమ్మ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా వైద్యం చేయలేడు. గడుస్తున్న ప్రతి నిమిషం మా అమ్మని చావుకు దగ్గర చేస్తుంది. ఇది నేను ఆపలేను, అలాగని చూస్తూ ఉండలేను. ఇలా నా మనసంతా రగిలిపోతుంది. మాతృమూర్తికి ఒంట్లో బాగోలేదని తెలియగాని ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియకుండా ఆలోచిస్తున్నావా? ఇదంతా నీకెలా తెలుసు? లయకారుడు శివయ్య సేవకులం, శ్మశానం మానవాసం. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావండి. ఈ జీవన చక్రంలో పడి అర్థం పర్థం లేకుండా ఈ రుద్రభూమికి వచ్చింది నువ్వు. నీకా శివుడే అండగా ఉంటాడు. ఆపుతావు నీ ఓవర్ యాక్షన్. అయినప్పుడు నాకున్న టెన్షన్లకి ఎక్కువ మాట్లాడామంటే నేను ఇక్కడే పాతేస్తాను. అయినా నీకు అంత శక్తే ఉంటే ఆ దేవుడిని ఇక్కడ రమ్మను, నేను ఆ దేవుడిని తేల్చుకుంటాం. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఆయన అనుగ్రహం లేనిది ఆయన దర్శనం నీకు లభించదు. ఆయన్ని చూడాలంటే నీ జ్ఞాననేత్రం తెరవాలి. అనేక మంది మునులు యోగులకే దక్కనిది నీకెలా దక్కుతుంది? ఆపవయ్యా నీ ఓవర్ యాక్షన్. అసలు దేవుడు లేదు చూపించు, లేకపోతే అన్ని ముసుకుని ఇక్కడ దొబ్బే. నువ్విలా ఉంటే దర్శనం కాదు కదా, మీ అమ్మగారి వ్యాధి కూడా తగ్గదు. దీనికి పరిష్కారం మీ కులదైవమైన హరిహర తనయుడే సాక్ష్యం. ఆయనని దర్శించుకోవాలంటే నీలో ఉన్న మదమాత్సర్యాలను వదులుకోవాలి. అవి వదిలి ప్రయత్నించు. నీకు నిర్మలమైన అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది. ఆ శివకేశవులే నీకు దర్శనమిస్తారు. ఇది ఆ భగవంతుడి సంకల్పం. కలియుగంలో నీలా కర్మఫలం వల్ల పీడించే ప్రతి ఒక్కరిని కాపాడే జ్యోతి స్వరూపుడు అయ్యప్ప నీ జీవితంలో చీకటిని, నీ మనసులో మలినాల్ని తొలగిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్పో, శరణం శరణమయ్యప్పో, స్వామి శరణమయ్యప్పో, అయ్యప్పో.
శబరిగిరివాస చల్లగా చూసేయప్ప శరణంటూ సాగిలపడ్డామయ్యప్ప సాధుల వాహన స్వామి శరణమయ్యప్ప కన్నే స్వామిని కనికరించేయప్ప నెయ్యి ఇరుముడు కట్టి కొండకు నేనే వస్తే నెయ్యి బాధలు ఉన్నా తీర్చే దైవం నువ్వే బాలా మణికంఠుడా బంగారుడా స్వామి భారం నీదేనంటూ బయలెల్లింది స్వామి మండల దీక్ష పూని నీ కోసమే వస్తున్నా స్వామి శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో అయ్యప్పో అంధకారంలో అలమాటించాను హరిహర తనయుడా ఆదరిస్తావా అమ్మేనా లోకం నీకు తెలియనిదా ఆపద్బాంధవుడా ఆదుకుంటావా నేనే మరి నీకై మాలనే సాయప్ప నాలో మనిషిని చంపి మనిషిగా మార్చు అయ్యప్ప నల్లని బట్టలు కట్ట నీరే దిక్కు అయ్యప్ప నాలో చీకటినంతా అంతం చేసే అయ్యప్ప మండల దీక్ష భూని నీ కోసమే వస్తున్నా స్వామి శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో శరణం శరణం అయ్యప్పో స్వామి శరణం అయ్యప్పో అయ్యప్పో ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఎవరు బాబు నువ్వు? నేను ఒకరికి దారి చూపించి దారి తప్పిలా వచ్చానమ్మా. సరే లోపలికి రా. దారి మర్చిపోయావా? ఏ ఊరి మీది? ఇక్కడే మాది. దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? ఉండు బాబు తెస్తాను. తీసుకో స్వామి. ఆర్యన్ మీ అబ్బాయా? అవునమ్మా, మా వాడు తెలుసా? తెలుసు. ఈ మధ్య కనిపించట్లేదే. అవును బాబు, ఊరిల్లాడు. ఎలాగున్నాడో ఏంటో. జాగ్రత్తగానే వస్తున్నాడు. సరే మరి నేను ఉంటాను. ఎక్కడికి వెళ్తావు? ఇంకా చాలా మందికి దారి చూపించాలి. తినడానికి ఏమన్నా తీసుకొస్తానుండు. ఇక్కడే కూర్చో. ఏడి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే కూర్చోమన్నాను. అమ్మా నాన్న ఆర్య, ఇన్ని రోజులు ఎలా ఉన్నావురా ఈ అమ్మను వదిలేసి? ఇంతకీ దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా దర్శనం. అసలు ఎందుకు నువ్వెలా ఉన్నావు?
టాబ్లెట్లే వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నాను లేరా. అవును, ఇంటికి ఏమన్నా తిన్నావా లేదా? ఎప్పుడు తిన్నావో ఏంటో, రా అన్నం పెడతాను. ఆర్యా, నీకు చిన్నపిల్లల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా? చిన్నపిల్లలా? ఎవరబ్బా? మొన్న ఒక అబ్బాయి మీ ఫ్రెండ్ అని చెప్పి దారి తప్పి మన ఇంటికి వచ్చాడురా. ఎలా ఉన్నాడు? చాలా ముద్దుగా ఉన్నాడు. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను టాబ్లెట్లు వేసుకోవడమే మానేశాను. ఇందాక నాకు గుర్తు చేసే వరకు ఆ విషయం గుర్తే లేదు. అదేంటమ్మా, టాబ్లెట్లు వేసుకోకపోతే ఎలాగా? ఆ రోజు నుంచి నాకు చాలా తేలిగ్గా ఉంది. అయినా నాకేం కాదులే, నువ్వు వచ్చేసావు కదా. ఆ బాబును మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. ఆర్యన్, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నవారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ముల్లోకాలు ప్రదక్షిణలు చేసిన పుణ్యం దక్కుతుంది. అలాగే తల్లిని తండ్రిని గౌరవిస్తే ఈ అయ్యప్ప అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.